గుర్తుపెట్టుకోండి ఈ సంగతులు. ఆయనే నిజమైన దేవుడు. అందరు విడిచిన ఆయన నేను విడవడు. లోకమంతా నిన్ను అవమానపరిచి అవమానానికి అప్పచెప్పిన ఆయన అప్పచెప్పడు. ఎవరున్నా లేకపోయినా నాకు ఆ ఒక్కడు చాలు అనుకొని ఆయనకి కనెక్ట్ అయ్యి ఆయనతో నడుము బిడ్డ. ఆయన వైపు చూసి ధైర్యం తెచ్చుకో. ఈరోజు కన్నీళ్ళే అన్నపానాలుగా అవమానాలు తిరస్కారాలే నువ్వు ఫేస్ చేస్తుండొచ్చు. కానీ ఒక రోజు రాబోతుంది, దేవుడు నీకు తోడై ఉండి నిన్ను హెచ్చించే రోజు, నిన్ను ఆశీర్వదించే రోజు, పదుగుల్లో నిన్ను ఘనపరిచే రోజు. ఈరోజు ఎంత ఏడుపు ఏడుస్తున్నావో, ఎంత అల్లాడుతున్నావో, అదంతా ఆనందకరమైన సాక్ష్యం ఈనాడు నేను ఎలా చెప్తున్నానో అలాగే నువ్వు కూడా ఒకరోజు చెప్పే రోజు రాబోతుంది. వచ్చి తీరుతుంది. నన్ను దర్శించినదే ప్రభు నీ దాకా వచ్చాడు. అంగీకరించు, నీ హృదయంలో చేర్చుకో, కడిగేసుకో ఆయన రక్తంలో నీ పాపాలన్నీ. ధన్యజీవి అవుతావు.